పట్టణ ప్రగతిలో భాగంగా కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి గారు వచ్చి ఆజాద్ చంద్రశేఖర్ నగర్ విజిట్ చేయడానికి వచ్చారండి. సో అప్పుడు వెలుగులోకి వచ్చిన విషయాలు ఏంటంటే మహంకాళి అమ్మవారి టెంపుల్ భూమి అంతా కబ్జా చేయడానికి గురైంది. కబ్జాకి గురైంది టీఆర్ఎస్ పార్టీ లీడరే కబ్జా చేశారని ఒక ఆరోపణ కూడా వచ్చింది. సో దాని తర్వాత ఇంకేంటి కమ్యూనిటీ హాల్ ఒకటి అండ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని దళిత బంధు దగాకు 2217వ రోజు వచ్చింది. సో అందులో భాగంగా ఎన్నో అవకతవకలు అయితే జరిగాయంట. ఇక్కడ జరుగుతున్న విజువల్స్ అయితే చూస్తున్నారు మీరు. మహంకాళి అమ్మవారి టెంపుల్ ఇది చంద్రశేఖర్ నగర్లో ఉంది. అమ్మవారి టెంపుల్తో సహా అమ్మవారిని కూడా లోపల పెట్టి తాళం అయితే వేశారు. నిత్య పూజలు జరగడం లేదు. కనీసం ఎప్పుడో ఒకసారి మాత్రం అలా ఓపెన్ చేసి ఉంచుతారంట. ముందు అంతా చూస్తే మాత్రం చెత్త. ఇదంతా కబ్జా గురి కాబడిన ల్యాండ్. టెంపుల్ అంతా గుడి కబ్జా అయింది ల్యాండ్ అంతా అనేసి. బస్తీలో డబుల్ బెడ్రూమ్ అవకతవకలు దళిత బంధు ప్రధాన సమస్య. ఇది కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు అని చెప్పేసి బస్తీలో ఇద్దరికి మాత్రమే వచ్చింది. అసలు జరిగింది ఏంటి? మొదటగా నిన్న ఇక్కడికి గవర్నమెంట్ పరంగా పట్టణ ప్రగతి పథకం ద్వారా కార్యక్రమం ద్వారా నిన్న కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ గారు మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి ఏరియాలో తిరుగుతూ అలాగే చంద్రశేఖర్ నగర్ బస్సుని కూడా విజిట్ చేయడం జరిగింది. వచ్చి ఏదైతే ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఆ సమస్యలలో ప్రప్రథమంగా ఈ 10 ఏళ్ల నుండి ఈ కబ్జా కాబడ్డ ఈ జాగాను నిన్న తనకు చూపించడం జరిగింది. అమ్మవారి గుడి కూడా మీరు కూడా చూశారు. ఎలాగైతే ఇంత ఘోరంగా ఏ బస్తీలో కూడా ఉండదు. అమ్మవారి గుడి అంటే చాలా పవిత్రంగా ఉండాల్సిన గుడిని ఈ ఒక భూ కబ్జాదారుడైన పెండెం మనోహర్ అనే వ్యక్తి స్థానిక టీఆర్ఎస్ పార్టీ లీడర్ కబ్జా చేసి ఇదంతా కోర్టులో ఇక్కడ ఒక 12 మంది పైన కేసు పెట్టి అది కోర్టులో వివాదంగా మార్చారు. కోర్టు వారు తేల్చి చెప్పారు ఇది ప్రభుత్వ స్థలమే అని. ఇక్కడ బోర్డు కూడా పెట్టారు. ఆ బోర్డు ప్రభుత్వ స్థలమే అని. నిన్న కార్పొరేటర్ గారు కూడా ఈ విషయం తెలియజేయడం జరిగింది. తాను కూడా సానుకూలంగా స్పందించి ఇక్కడ కాంపౌండ్ వాల్ నిర్మించి ఈ గేటు పెట్టడానికి కూడా తాను ముందుకొచ్చారు. దానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. అలాగే రెండో విషయం ఏంటంటే ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో ఇక్కడ జయసుధ గారి ప్లేట్లో 325 పీసీలు పట్టాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో 192 ఇండ్లు జేఎన్ఎన్ఆర్ఎం స్కీమ్ ద్వారా నిర్మించడం జరిగింది. ఇంకా మిగిలిన 125 పీసీలు అలాగే మిగిలి ఉండగా ఇక్కడ బస్తీలో స్థలం లేని కారణంగా ఏదైతే డబుల్ బెడ్రూమ్కు జాగా పెద్ద కావాలన్న ఉద్దేశంతో ఒక 48 ఇండ్లే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి జరుగుతున్నాయి. మొదటి విడతలో భాగంగా 125 పీసీలు మిగిలగా అందులో జాగా లేని కారణంగా బస్తీలో జాగా లేని కారణంగా 48 ఇండ్లు మాత్రమే నిర్మించడం జరిగింది. అంతకు ముందు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇటు సైడ్ ఉన్న 48 ఇల్లులు ఇప్పుడు కన్స్ట్రక్షన్ బేస్లో ఉన్నాయి. అటు సైడ్ ఆల్రెడీ కేటాయించారు. 325లో 192 కేటాయించగా మిగిలిన 100 ఇండ్లకు 48 ఇండ్లే నిర్మాణం జరుగుతున్నాయి. ఆ జాగాకు సంబంధించి ఆ ఇండ్లలో కూడా చాలా అవకతవకలు జరిగి పేర్లు బినామీగా కొంతమంది లీడర్లు బినామీ పేర్లు పెట్టుకొని ఉండగా మేము ఆ విషయం మీద కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, స్థానిక ఎంఆర్ఓ గారికి, ఎమ్మెల్యే గారికి చెప్పాము. అలాగే స్థానిక కార్పొరేటర్ వారికి కూడా లెటర్ల ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది. దీనికి వాళ్ళు కూడా స్పందించి ఏదైతే ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టును కూడా ఆపేయడం జరిగింది. ఏదైతే తర్వాత అందరికీ అర్హులైన వారికే ఇండ్లు కేటాయించాలని వారిని కోరడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ విషయం మీద వచ్చి ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని తెలపడం జరిగింది. అలాగే ఇంకా ఏదైతే కమిటీ హాల్ విషయంలో ఒక 3 సంవత్సరాల కింద ఉన్న 30 ఏళ్ళ నుంచి ఉన్న కమిటీ హాల్ను 3 సంవత్సరాల కింద కూల్చివేయడం జరిగింది. స్థానిక లీడర్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు జాగలేని కారణంగా అది కూడా కూల్చివేయడం జరిగింది. ఆ విషయం మీద కూడా మేము పోరాడినాం. స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. అలాగే కార్పొరేటర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఆ విషయం మీద వాళ్ళు కూడా స్పందించారు. సరే ఎక్కడైతే జాగుందో మొన్న పట్టణ ప్రగతి కార్యక్రమానికి వచ్చినప్పుడు వాళ్ళు చూశారు. జాగను కూడా చూసి ఎక్కడైనా జాగుంటే మేము ఖచ్చితంగా నిర్మిస్తామని తెలపడం జరిగింది. దాంట్లో కూడా బస్తీ యూత్ పిల్లలందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఏదైతే దళిత బంధు అనే విషయం ఏదైతే ఉందో ఇది ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా మేము భావిస్తున్నాం. మా దళిత జాతిలో చాలా వెలుగు నింపుతుందని మేము అందరం ఆశించినాం. కానీ కొంతమంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పేర్లనే రాయడం వల్ల కొంతమంది అందరం బాధపడ్డాం. దాని తర్వాత మేము కూడా దళితులమే, మాకు కూడా దళిత బంధు అనే పథకం ద్వారా ఒక్కసారి కాకపోయినా కొన్ని విడతలుగానైనా సరే మాకు అందరికీ న్యాయం చేకూర్చాలని సార్ని కూడా అడగడం జరిగింది.
సరే అని చెప్పి మేము కూడా ఒక 48 పేర్లు సార్ గారికి సూచించడం జరిగింది ఈ బస్తీ తరపున ఒక దళిత కుటుంబాలకు. అలాగే ఏదైతే ఈ పట్టణ ప్రగతి కార్యక్రమానికి నిన్న విచ్చేసినటువంటి నాయకులందరికీ ఈ అన్ని సమస్యలపైన అందరికీ చూపించడం జరిగింది. వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి చేస్తామని హామీ ఇచ్చారు. చూద్దాం, ఒకవేళ వాళ్ళ హామీ ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా ఈ మాకు అమలు జరగకపోతే వీటిపైన ఖచ్చితంగా అందరిని నిలదీయడానికి ముందుంటామని తెలియజేస్తున్నాం. బట్ మీకు తెలుసు సార్, అంటే మీరు ఒక ప్రధాన రాష్ట్ర కార్యదర్శిగా మీకు తెలుసు ఏంటి అంటే ఏ డివిజన్కి ఎంతమందికి ఇవ్వగలుగుతారు, ఎంతమందికి రిలీజ్ చేయగలుగుతారు. ఒక కాన్స్టిట్యూషన్ నుంచి 100 మెంబర్స్ సెలెక్ట్ చేశారు. బట్ అంటే ఒక బస్తీ ఇది ఒకటే లేదు, ఎన్నో బస్తీలు ఉంటాయి. సో దాంట్లో నుంచి కొంతమందిని డివైడ్ చేసి పార్ట్ చేస్తారనేసి దాంట్లో భాగంగా నిజంగా ఈ బస్తీలో ఎంతమందికి లబ్ధి వచ్చింది? వాస్తవానికి ఈ దళిత బంధు విషయం ఏదైతే ఉందో ప్రతి నియోజకవర్గానికి మొన్న జరిగినటువంటి పంపిణీలో ప్రతి నియోజకవర్గానికి 100 మందికి ఇవ్వడం జరిగింది. అందులో డివిజన్కి 20, బౌద్ధనగర్ 20, మెట్టుగూడ 20, తార్నాక 20, సీతాఫల్ మండి 20, అడ్డగుట్ట 20 మందికి దళిత బంధు అనేది డివిజన్ల పరంగా 20 మందికి ఇవ్వడం జరిగింది. అందులో మా బస్తీకి సంబంధించి 2 రావడం జరిగింది. అలాగే ఏదైతే అడ్డగుట్ట ఉన్నదో ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్లమ్ ఏరియా. స్లమ్లో భాగంగా దళితులు ఎక్కువ ఉన్న ఏరియా అడ్డగుట్ట. కాబట్టి మేము మొన్న డిప్యూటీ స్పీకర్ గారు కూడా తెలియజేయడం జరిగింది. ఏమని అంటే ఇది ఏదైతే నియోజకవర్గం ఉందో ఈ నియోజకవర్గంలో ఈ ఆసియా ఖండంలో అతిపెద్ద స్లమ్ ఏరియా కాబట్టి ఇక్కడ దళితులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇది దళితుల రిజర్వ్డ్ కార్పొరేట్ ఉంది కాబట్టి ఇక్కడ దళితులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ప్రతి డివిజన్కు సంబంధించి 20 ఇచ్చినట్టు కాకుండా ఈసారి వచ్చే 1500లలో ఈ 500 మందికి ఇక్కడ అడ్డగుట్ట డివిజన్కి ఇచ్చి మిగతా అక్కడ దళితుల శాతం కొంచెం తక్కువ కాబట్టి ఒక 500 మందికి అడ్డగుట్ట డివిజన్కి ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. పద్మారావు 95 న్యూస్ ఛానల్కి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మా సమస్యలపైన మాకు చూపించి పబ్లిక్ ఒక అవగాహన తీసుకురావడానికి వచ్చినందుకు. నా పేరు వచ్చేసి భూపతి హరి మేడం. నేను కాంగ్రెస్ పార్టీలో హైదరాబాద్ ఎస్సీసెల్ జైన్ కన్వీనర్. ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది అని. ప్రభుత్వం చేయట్లేదు మేడం, ప్రభుత్వంలో ఉన్న కొంతమంది చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న ఎలాంటి పొజిషన్ లేని వాళ్ళు పొజిషన్ కోసము లబ్ధి కోసము ఇలాంటి దారుణాల ప్రభుత్వ పార్టీ పరువు చెడగొట్టడం, పార్టీ పేరు చెడగొట్టడం కోసమే వీళ్ళు ఇలాంటి దారుణాలకు అలవాటు పడుతున్నారు. వీళ్ళను మీరు కంట్రోల్ చేస్తే మీ పార్టీ పేరు అనేది ఎప్పటికీ చెడిపోదు. ఇకనైనా మీరు ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పి వాళ్ళకి మీద ఏదైనా ఒక చర్య తీసుకుంటే మీ పార్టీ పరువు అనేది నిలబడుతుందని ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, ఒక కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ జైన్ కన్వీనర్గా నేను చెప్తున్నా మేడం. ఇలాంటి వాళ్ళపైన మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే మీ పార్టీ పరువు నిలబడుతుందని నా యొక్క సూచన మేడం. నిజంగా ప్రధాన ఆరోపణ టీఆర్ఎస్ వాళ్ళకే వస్తుంది, మా వాళ్ళకి అసలు నిజంగా దళితులకు రావట్లేదు. టీఆర్ఎస్ వాళ్ళే దళితుల, టీఆర్ఎస్ కార్యకర్తలే దళితుల. నిజంగా వాళ్ళు దళితులైతే హ్యాపీ, దళితులకే ఇస్తున్నారు కాబట్టి. కానీ టీఆర్ఎస్ కార్యకర్తలకే వస్తుందని అది ఎంతవరకు నిజం? టీఆర్ఎస్ కార్యకర్తలకే వస్తుంది అనేది మాత్రం 100% నిజం మేడం. ఎందుకంటే అక్కడ పద్మారావు గారు అందరికీ రావాలనేసి ఆయన మనకు అందరికీ రావాలనేసి ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇక్కడ కార్పొరేటర్ కూడా అందరికీ అది పార్టీలకు అతీతంగా మేము ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎలాంటి పోస్టులు లేవు, వాళ్ళకి ఎలాంటి పోస్టులు లేవు, పార్టీల వాళ్ళకి ఎలాంటి పొజిషన్స్ లేవు. జస్ట్ టీఆర్ఎస్లో సీనియర్ నాయకులు అని చెప్పుకొని తిరిగే ఒక నాయకుడు వీటికి ఏంటంటే బస్తీలో ఉన్న దళితులను అడ్డం పెట్టుకొని ఒక బీసీ నాయకుడు, ఆయన ఒక ఎస్సీ కూడా కాదు, ఆయన ఒక బీసీ నాయకుడు దళితులని అడ్డం పెట్టుకొని మాలో మాకే గొడవలు పెడుతూ ఆయన ఏంటంటే ఒక లాభం, ఎందుకంటే దళిత బంధు నీకు ఇస్తానని చెప్పేసి ఆయనే ఆశ చూపించి ఆయన పనులు చేయించుకుంటుండు. ఒకటి. రెండోది, నాకు ఈ మధ్యలో తెలిసిన న్యూస్ ఏంటంటే దళిత బంధు ఇస్తా నీకు ఇప్పిస్తా నాకు ఏమి ఇస్తావు అనే విధంగా కూడా నడుస్తున్న విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది మేడం. ప్రభుత్వం మీద ఇలాంటి ఆరోపణలు అయితే వస్తూనే ఉన్నాయి, రోజుకొకటి ఆరోపణలు అనేది ఎక్కడో వేరే, కానీ ఇక్కడ మాత్రం నిజమే జరుగుతుంది. ఇక్కడ మాత్రం నిజమే జరుగుతుంది. ఎందుకంటే మనోహర్ అనే వ్యక్తి ఈ రూపాయి నల్లకు కూడా 15,000 వసూలు చేసుకున్న రోజులు ఉన్నాయి.
ప్రభుత్వం మాకు కేసీఆర్ గారు రూపాయల మాకు ఇచ్చిండు మిషన్ భగీరథ కింద. భగీరథ కార్యక్రమంలో దాంట్లో కూడా 15,000 వసూలు చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. డబల్ బెడ్రూమ్లల్లా ఇంటికి 20,000 వసూలు చేసిన మా దగ్గర కూడా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మేడం అది డబల్ బెడ్రూమ్ అనేది ఈ గరీబ్ వాళ్ళకి ఇచ్చేది, అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంది, ఇది టీడీపీ ప్రభుత్వం ఇచ్చింది, అది కాంగ్రెస్ ఇచ్చింది జిఎన్ఆర్ బిల్డింగ్స్. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తుంది. ఎప్పుడు అలా జరగలేదు. ఈసారి డబుల్ బెడ్రూమ్లో మాత్రము ఇంత దారుణమైన చర్యలకు పాల్పడుతున్నది మన పెండం మనోహర్ మేడం, స్థానిక లీడర్. స్థానిక సీనియర్ నాయకులు అని చెప్పుకుంటున్న పెండం మనోహర్ గారు. ఈ భూమికి కబ్జాదారుడు కూడా ఆయననే మెయిన్. ఎందుకంటే తన మీద ఇన్ని ఆరోపణలు వస్తుంటే ఎవరు కూడా ఎలాంటి రియాక్షన్ తీసుకోలేదా ఇప్పటి వరకు కూడా? ఎందుకంటే బస్సులో ఉన్న వాళ్ళు బయటికి వచ్చి చెప్పాలని ఎంతోమందికి ఉన్నా కూడా, ఎందుకంటే వాళ్ళకి ఏదో ఆశ, నీకు డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తా, నీకు దళిత బంధు ఇప్పిస్తా, నువ్వు అట్లా చేస్తే నీళ్ళు మేము ఈ గుడి సాఫ్ చేసిన రోజు మాకు ఫోన్లు చేసి మరీ మీ మీద ఇది ఆల్రెడీ కేసులు ఉంది, మీ మీద కేసులు పెడతామని మమ్మల్ని బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. ఇంకోటి ఎవరైనా ఎదురు తిరిగిర్రు అనుకోండి మేడం, ఆయనకు ఏదో రకంగా బెదిరింపులు కానీ, మీకు ఇల్లు రాకుండా చేస్తా, నీళ్లు రాకుండా చేస్తా, కరెంటు లేకుండా ఇలాంటి పిచ్చి పనులు బెదిరింపులు చేస్తూ ఆయన ఈ పబ్లిక్ని భయభ్రాంతులు చేస్తున్నాడు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అని చెప్పుకుంటున్న పెండం మనోహర్ గారు ఇలా ఇక్కడ మాత్రమే కాదండి, చాలా చోట్ల పలు చోట్ల ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ప్రతి చోట వెళ్ళగానే టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు మాపై దాడులు చేస్తున్నారు, మాపై కేసులు పెడుతున్నారు. పాపం వాళ్ళు ఏదో ప్రాబ్లమ్స్లో ఉండి చెప్పుకోవడానికి వస్తే ఇక్కడ అధికార పార్టీ మాది, మేము ఇలా చేస్తామని చెప్పి వాళ్ళని ఒకటి ఆశలకు మభ్య పెడతారు, లేదంటే వినకపోతే కేసులు పెడతాము, ఇదే అని చెప్పేసి వీళ్ళ మీద ఆల్రెడీ 12 మంది మీద కూడా కేసులు కూడా పెట్టారంట. మరి అతని మీద ఎందుకు ఎలాంటి యాక్షన్ ఇక్కడ కార్పొరేటర్తో సహా ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఎందుకు తీసుకోలేకపోతున్నారు? కేవలం టీఆర్ఎస్ నాయకుడు అయినందుకేనా, టీఆర్ఎస్ సీనియర్ లీడర్ అయినందుకేనా? ప్రతి ఒక్కటి చూస్తూనే ఉంటారు. ఎస్ మేడం, చూస్తున్నాము. ఒక పార్టీకి అతీతం కాదు. నో మేడం, నేను ఇంతవరకు ఏ పార్టీలో తిరగలేదు, ఏం చేయలేదు. జస్ట్ నేను ఎందుకు ముందుకు రావడం జరిగిందో అది కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఒకటి చెప్పాలనుకుంటున్నాను మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీ డ్రగ్స్ బస్తీలో కానీ ఎక్కడైనా సరే ప్లీజ్ గంజాయి అనేది స్టాప్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే దీనివల్ల యువత చెడిపోతుంది. యువత మీద ఆధారపడి ఉన్నది మన ఇండియా. ఎన్నో కంట్రీస్ మన ఇండియాను బానిసగా లొంగతీయాలని చెప్పేసి మన యూత్ని ఖరాబ్ చేస్తుంది. మెయిన్ ఏంటంటే మన ఇండియాని ఖరాబ్ చేయాలని, మన ఇండియాలో ఉన్న అంత యూత్ ఎక్కడ లేదు మేడం. ఆ యూత్ని మెయిన్ దెబ్బతీయాలని చెప్పేసి చూస్తున్నారు ఎవరు, వేరే కంట్రీస్ వాళ్ళు. ఓకే మ్యామ్, ఒక ఇల్లు అన్నప్పుడు ఎన్నో గొడవలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. మా బస్తీలో అలాంటి సమస్యలు ఉన్నాయి. మేము పోరాడేది కూడా మా మనుషుల మీద మేము పోరాడుతున్నాం. ఆ మనుషులు మాకు సహకరిస్తే ఈ పోరాటాలన్నీ ఏముండవు మేడం. యూనిటీ ఉంటే ఏది ఉండదు మేడం. మేము అందరం అన్నదమ్ములమే, ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం, ఎవరు పరాయోళ్ళు కాదు. ఇక్కడ ఉన్నదంతా బీసీ వర్గమైన మేమందరం చిన్నప్పటి నుంచి కలిసి పుట్టి తిరిగి ఇదే బస్తీలో పుట్టినాం, ఇదే బస్తీలో పెరిగినాము. ఇదే బస్తీకి మా డాడీ వాళ్ళు కూడా ఎంతో సేవ చేశారు. ఇప్పుడు ఉన్న ఎంతమంది ఎత్తురో అంతమంది సేవ చేసి ఈ బస్తీని నిలబెట్టుకున్నారు మేడం. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే మెయిన్ యువతకి మాత్రం ఒక మెసేజ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం పెట్టాలంటే యాంటీ కరప్షన్, ఇది యాంటీ డ్రగ్ అనేది మాత్రం కంపల్సరీ తీసుకురావాలి. ఆల్రెడీ ఇప్పుడు అది ఒకటి స్టార్ట్ చేశారు కూడా సార్. చేశారు మ్యామ్, కానీ ఆ గవర్నమెంట్ దాన్ని ఇంకా ముందుకు ఫార్వర్డ్గా తీసుకెళ్ళాలి. ఎందుకంటే చిన్న పిల్లలు మ్యామ్ 14 ఏజ్ 15 ఏజ్ వాళ్ళు తాగి వాళ్ళకి దాని మీద అవగాహన కూడా లేదు. ఆ లంగ్స్ ఎట్లా ఎండిపోతున్నాయి, ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు మేడం. ఇదైతే మెయిన్. ఇంకోటి వచ్చేసి మ్యామ్ మందు వచ్చేసి మ్యామ్ బస్తీలో ఎక్కడైనా సరే మందు అనేది అమ్ముతున్నారు మేడం. ఈ మందు అనేది బస్తీలో మందు ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ప్రభుత్వం కాదు మేడం, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా పిల్లలు తాగడానికి రాత్రి 1 గంటకు కానీ 2 గంటలకి వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు రూల్స్ పెట్టి ఈ వైన్స్ మేము క్లోజ్ చేస్తున్నామని 11 o'clockకి వైన్స్ క్లోజ్ చేస్తుంది. కానీ కొన్ని ఏరియాలలో మందు అమ్ముతున్నారు. ఇప్పుడు అమ్మేది మా అన్ననే ఉండొచ్చు, మా తమ్ముడే ఉండొచ్చు, కానీ అది వాస్తవం అనట్లేదు నేను. ఇప్పుడు వాళ్ళు అమ్మకపోతే వీళ్ళు తాగుతారా? ఇప్పుడు దొరుకుతుంది కాబట్టి 11 o'clockకి వైన్స్ బంద్ చేస్తారు మ్యామ్. 11 o'clockకి వైన్స్ బంద్ చేసినప్పుడు
12 కూడా దొరుకుతుందంటే పోరాడు ఏం చేస్తాడు, 12 పరదాను మందు దొరుకుతుందని చెప్పేసి వెళ్ళి తాగుతాడు. ఇది వద్దు. మెయిన్ బస్తీలో మ్యామ్ మందు బంద్ చేయాలి, డ్రగ్స్ బంద్ చేయాలి. ఇది మెయిన్. ఎందుకంటే యువత ఖరాబ్ అయ్యేది దీంతో మ్యామ్. ఇది ఒకటి. బికాస్ నేను ఒక డిబిఎస్లో నేను ఒక ఇన్ఛార్జ్ మ్యామ్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నేను ఐఎమ్ వర్కింగ్ యాజ్ సూపర్వైజర్. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను మ్యామ్, యువతకి ఒకటే మెసేజ్, ఒక ఫిట్నెస్, ఒక ఎక్సర్సైజ్, ఒక జిమ్, ఒక వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, ఎనీథింగ్ మనం ఫస్ట్ మనం మొదలు పెట్టవలసింది. ఈ రాజకీయాలు పాలిటిక్స్ ఎప్పటికీ ఉంటాయి, దీనికి నో ఎండ్, కంపల్సరీ ఉంటాయి. మనము మ్యామ్ సో వై వీఆర్ ఫైటింగ్ అంటే మేము ఎందుకు ఫైట్ చేస్తున్నాం అంటే ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంతో మాకు రావాల్సిన హక్కులు మాకు కావాలి అని చెప్పి పోరాటం చేస్తున్నాం. మెయిన్ నేనేం తీసుకురాలేదు మ్యామ్, ఇప్పుడే స్టార్ట్ చేశాను, నూతనంగా ఇప్పుడే స్టార్ట్ చేశాను. అది కూడా నా తమ్ముళ్ళు నా అన్నదమ్ముళ్ళు అందరూ మంచి యాజ్ నేను ఒక జిమ్ ఇన్స్ట్రక్టర్ ఫ్రమ్ తల్వాకస్, ఐఎమ్ సర్టిఫైడ్ ఇన్స్ట్రక్టర్. ఓకే మ్యామ్. సో నేను అవగాహన పెట్టుకొని నేను వీళ్ళందరికీ ముందుకు వచ్చి వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇంకా మా బస్సుని కూడా ఇంకా యువతను ముందుకు తీసుకెళ్తే ఆటోమేటిక్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి మ్యామ్. అయితే ఇప్పుడు మీరు చెప్పారు 14 ఇయర్స్ వాళ్ళు 13 ఇయర్స్ నుంచి అలా స్టార్ట్ అవుతుంది. ఎస్ మ్యామ్. బట్ అలా స్టార్ట్ అవుతుంది అంటే ఆల్రెడీ స్టార్ట్ అయినప్పుడే ఇలా మీరేమన్నా ఒక టీమ్ లాగా కమిటీ లాగా వేసుకొని అలా స్టార్ట్ దాన్ని ఆపాలి అని. ఎస్ మ్యామ్. అంటే మ్యామ్ మా ఆర్థిక పరిస్థితులు మంచిగా లేక మేము మార్నింగ్ లేవగానే డ్యూటీలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు బస్తీ గురించి పట్టించుకున్నంత టైం మా దగ్గర లేదు మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఆల్రెడీ మా ఫాదర్స్ బస్తీ కోసం పట్టించుకొని మాకు ఏం సంపాదించి పెట్టలేదు. ఓపెన్గా చెప్తున్నాను, ఏం సంపాదించి పెట్టలేదు. చాలా కొట్లాడి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఆ పోలీసులు కొట్టిన దెబ్బకి మా డాడీ మెంటలోడు అయిపోయింది, పిచ్చోడు అయిపోయింది. మా డాడీ శ్రీరాములు అనేసి మా డాడీ కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటుండే. మా డాడీ పోలీసులు కొట్టిన దెబ్బలకు అక్కడ రోడ్ నెంబర్ 5లో గోడ కొట్టారు. ఆ గోడ కొట్టిన దెబ్బలకు మా డాడీ మెంటల్ అయిపోయింది. ఆయన వల్ల మేము చాలా సఫర్ అయినాం. ఈవెన్ మేము మంచి ఎడ్యుకేషన్ కూడా తీసుకోలేకపోయినాం. అంటే బస్సు కోసం పోరాడిన వాళ్ళు అట్లా అయిపోయినారు. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వీళ్ళైతే ప్రస్తావించిన దానికి వాళ్ళు ఓకే, దళిత బంధు అదే అంతా ఓకే మ్యామ్. ఎందుకంటే అన్న వాళ్ళకి తెలుసు, వాళ్ళు తిరుగుతున్నారు. నాకు అంత దాంట్లో ఐడియా లేదు మ్యామ్. నేను చెప్పదలుచుకుంది మా యువతకి నేను ముందుకు రావడం కూడా ఇదే, దీనికోసం వచ్చిన. మాకు మెయిన్ ప్రస్తావన అయితే మ్యామ్ కమిటీలు అయితే కావాలి. ఎందుకు కమిటీలు కావాలంటే దాన్ని కూడా నేను చెప్తాను మ్యామ్. కమిటీలు ఎందుకు కావాలంటే మ్యామ్, ఇప్పుడు బయట నుంచి ఎవరైనా ఆశా వర్కర్స్ వచ్చినా ఎక్కడ కూర్చోవాలని వాళ్ళకి, ఇప్పుడు లేడీస్ వస్తారు, వాళ్ళకి సేఫ్టీనెస్ లేదు. అక్కడ కూర్చుంటా వాళ్ళు తిరుగుతారు, ఇక్కడ కూర్చుంటావా మా ఇంటి ముందు ఎందుకు కూర్చున్నా, జ్వరం వచ్చిన వాళ్ళు వస్తున్నారు, మాకు కోవిడ్ వస్తుంది, మీరు దూరం పోండి, ఇట్లాంటివి కూడా వస్తున్నాయి మ్యామ్. అందుకే వాళ్ళని ఒక బస్సీకంటూ ఒక కమిటీలు ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఏమైనా సజెషన్స్ కావాలంటే వాళ్ళ దగ్గరికి తీసుకొని ఇలాంటివి మాకు కావాలని కమిటీల కోసం అయితే కంపల్సరీ మేము ఫైట్ చేస్తున్నాం మ్యామ్. దేవాలయం అనేది కంపల్సరీ అందరికీ ఇంపార్టెంట్ మ్యామ్. యాజ్గా గుడి అందరికీ ఇంపార్టెంట్ కాబట్టి గుడి గురించి కూడా ఆ సమస్య ఏముందో ఆ సమస్య కూడా మేము టీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నాము. అది కూడా మాకు క్లియర్ చేయమని చెప్తున్నాము. ప్లస్ కమిటీలు కూడా మొన్న స్థానిక లింగాని ప్రసన్న కార్పొరేటర్ వచ్చిండు, ఆ సార్ వచ్చిండు మ్యామ్. ఆ సార్ కూడా మొన్న వచ్చి అన్ని ప్రాబ్లమ్స్ ఏమున్నాయో ఇక్కడ ఉన్న యువత మొత్తం కలిసి చెప్పారంట మ్యామ్. దానికి కూడా ఆయన స్పందించి ఇమీడియట్గా మేము ఆ ప్రాబ్లం ఏముందో ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తాము అని చెప్పారు మ్యామ్. ఇది అయితే మా తరఫు నుంచి యువత తరఫు నుంచి మెసేజ్. ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా యువతకి ఒకటే చెప్పాలనుకుంటున్నాను మ్యామ్. చిన్న ఏజ్లో మ్యామ్ స్ట్రోక్స్ వస్తున్నాయి మ్యామ్. చిన్న ఏజ్లో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. మొన్న పునీత్ రాజ్ కుమార్ ఫిల్మ్ యాక్టర్ ఉండే, ఆయన జిమ్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఆయన లైఫ్ స్టైల్, ఆయన పొద్దున్న లేసి ఏసీలో ఉంటాడు. సడన్గా స్ట్రోక్ వచ్చింది. ఎందుకంటే మ్యామ్ ఒక 30 ఏజ్ దాటిన వాళ్ళందరూ 6 మంత్స్కి ఒకసారి టెస్టులు చేయించుకుంటే మంచిగా ఉంటుంది. హెల్త్ చెకప్ చేయించుకుంటే మంచిగా ఉంటుంది. అది కూడా హెల్త్ చెకప్ డబ్బులు ఎక్కువ కాకుండా డాక్టర్ సి అని ఒక యాప్ వచ్చింది మ్యామ్. డాక్టర్ సిలో బుక్ చేసుకుంటే 399, 699కి వాళ్ళు వచ్చి టోటల్ బాడీ చెకప్స్ చేస్తారు. టోటల్ బాడీ చెకప్స్ చేయడం వల్ల మనకు లిపిడ్ ప్రొఫైల్, మెయిన్ లిపిడ్ ప్రొఫైల్ అంటే ఏంటంటే ఈ హార్ట్ అటాక్కి కొలెస్ట్రాల్కి సంబంధించింది లిపిడ్ ప్రొఫైల్. ఇది హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తే ఎవరికి వస్తే తెలియదు. బక్కగున్నోళ్ళకి రాదు, దుబ్బగున్నోళ్ళకి వస్తుంది అని ఏం లేదు మ్యామ్. ఒక్కసారి ఆ పైప్ అనేది బ్లాకేజ్ అనేది కొలెస్ట్రాల్తో నిండిపోయింది అనుకో, అది ఏదైనా చిన్న అడ్డుపడ్డదంటే స్పాట్లో మనిషి అక్కడనే కొలాప్స్ అయిపోతాడు. ఇది చాలామందికి తెలియదు మ్యామ్. ఎందుకంటే దీని గురించి నా యువతకు, నా పిల్లలకి, అంటే మా యొక్క ఫ్రెండ్స్కి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే యాజ్ ఇన్స్ట్రక్టర్గా మెయిన్ రోజు ఒక 5 km వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఏదైనా బ్యాడ్మింటన్ కానీ, జస్ట్ డ్యాన్స్ కానీ, ఏదైనా ఇలాంటి ఇప్పుడు ఎప్పుడైనా ఉట్టి సాంగ్స్ పెట్టుకొని వ్యాయామం లాంటి ఏదైనా ఒకటి చేసుకోవాలని నేను యువతకు చెప్తున్నాను మ్యామ్. ఇంకా మ్యామ్ ఎడ్యుకేషన్ మ్యామ్ ప్రతి ఇప్పుడు మేము ఎవరైతే మ్యారేజెస్ చేసుకున్నామో వాళ్ళకి మాకు పుట్టిన పిల్లలకి మెయిన్ ఎడ్యుకేషన్ ఇవ్వమని చెప్తున్నాను మ్యామ్.
ఆల్రెడీ మనబడి మన ఊరు అని చెప్పేసి Yes, ma'am. కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఎస్ మ్యామ్. బట్ ఇంకొకటి బస్తీల్లో కూడా కొన్ని ఇలాంటివి కావాలని చెప్పి అడిగారు చాలా మంది కూడా. Yes, ma'am. ఎలాంటిది కావాలనుకుంటున్నారు? మ్యామ్ మాకు కావాల్సింది మ్యామ్ అరవింద్ కేజ్రీవాల్ మ్యామ్. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్నాం మ్యామ్. కేసీఆర్ గారు కూడా వెళ్ళి విజిట్ చేసి ఎస్ మ్యామ్. నేను ఏమంటున్నాను అంటే మెయిన్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మ్యామ్ మేము మట్టి పని చేస్తున్నాం, మేము ఆ పని చేస్తున్నాం, మా పిల్లలు ఆ పని చేయకూడదు. మా పిల్లలు కోరుకుంటాం కదా మ్యామ్. అది అనేది మా లైఫ్లో సక్సెస్ రావాలి అంటే మేము మా పిల్లల్ని మేము చదువుకోకపోయినా పర్లేదు మ్యామ్. వాళ్ళకి ఎడ్యుకేషన్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎడ్యుకేషన్ వస్తే మేము లక్షల కార్పొరేట్ ఫీజు అయితే మేము కట్టలేము మ్యామ్. ఎందుకంటే మాకు వచ్చేది ఒక 10,000 జీతం. ఆ 10,000 జీతంలో మేము కట్టలేము. కాబట్టి మా పిల్లలకు కూడా అరవింద్ కేజ్రీవాల్ ఏ రకంగా అయితే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిండో ఆ రకంగా మాకు కావాలి మ్యామ్. అది కొన్ని రకాల ఎడ్యుకేషను ప్లస్ ఇట్లా మాకు కొంచెం ఫిట్నెస్ జిమ్స్ కానీ ఈ బస్తీలో కొంచెం మాకు ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని మా యొక్క మనవి మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ 95 టీవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సార్ యువర్ గుడ్ నేమ్? నరేందర్ గారు యువతకు నిజంగా ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారండి. దయచేసి యువత తప్పుదోవ పట్టకండి. డ్రగ్స్, మందు ఈ రెండు నిజంగా జీవితానికి ఏం చేస్తాయి అని అంటే ఖచ్చితంగా చెడే చేస్తాయి అని చెప్పుకోవచ్చు. వాటికి దూరంగా ఉండండి. దేశాన్ని కాదు మనల్ని మనమైనా ఉద్ధరిద్దాం, మంచిగా బాగుపడదామని చెప్పేసి ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. సార్ చెప్పినందుకైనా అట్లీస్ట్ ఈ బస్తీ వాళ్ళ నుంచి ఆ మార్పు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. దయచేసి అందరూ దీనికి సహకరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.